Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. గుక్కడి మంచినీళ్ల కోసం దుకాణాలను సర్దుకుని ఆమడ దూరం వెళ్లాల్సిన పరిస్థితి నుంచి గట్టెక్కించిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు తుని కూరగాయల మార్కెట్ వర్తకులు. గత శనివారం జనరల్ మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే ప్రతి దుకాణానికి వెళ్లి వాళ్ళ వ్యాపార స్థితిగతులు, మార్కెట్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ దివ్యమ్మ మా వెతలు తెలుసుకునేందుకు రావడం మహానందం. మా గోడు వినేందుకు వచ్చిన మేడం గారికి కృతజ్ఞతలు. ఇది వరకు ఏ ప్రజాప్రతినిధి ఇలా క్షేత్రస్థాయి పరిశీలన చేసిన దాఖలాలు లేవు. ప్రజానేత్రిగా మీ అడుగులు మా వైపు పడడం మీ సుపరిపాలనకు నిదర్శనం. గొంతెమ్మ కోరికలు కోరంగాని మార్కెట్లో 2 మంచినీటి కుళాయి వేస్తే అది మాకు 10,000 అంటూ వర్తకులు తమ సమస్యను ఎమ్మెల్యే మేడంకు చెప్పుకున్నారు. తక్షణమే 2 ప్రదేశాల్లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఆమె కమిషనర్ వెంకట్రావును ఆదేశించారు. గుడికి వాటర్ ట్యాప్ ఎప్పటికల్లా వేపిస్తారు? గుడికి వాటర్ ట్యాప్ వేస్తారు. మార్కెట్ మొత్తం వాటర్ కనెక్షన్కి ఒక ప్లాన్, దాని ప్రపోజల్ ఎట్లా చేస్తారు? నాకు ఓకే, నాకు ఎప్పటికి ఇస్తారు ప్లాన్? పిఓఏ మాట్లాడి నాకు వారం కల్లా నాకు పిఓఏ ఇస్తారా? ఎలా చేస్తారో వాళ్ళ వాటర్ కనెక్షన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే, డ్రింకింగ్ వాటర్ సప్లై. ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు మున్సిపల్ డిఈ చల్లకొండ నాగసతీష్ యుద్ధ ప్రాతిపదికన ఆ 2 ప్రదేశాల్లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీటి సదుపాయం కల్పించారు. 3 రోజుల వ్యవధిలో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయించిన మేడం యనమల దివ్యకు వర్తకులు కృతజ్ఞతలు తెలిపారు. మేడం గారికి నమస్కారం, పెద్దలకు నమస్కారం. వచ్చిన వెంటనే మాకు అడగని వెంటనే మాకు కుళాయి నీళ్ళు ఇచ్చినందుకు వందనాలు. దాంతోపాటు మేము ఎండలో చాలా బాధలు పడి ఉంటున్నాము. వాన వచ్చినా వర్షం వచ్చినా మాకు లేని కోరిక మీరు నెరవేర్చారు కాబట్టి మీ రుణం ఎప్పుడూ తీర్చుకొని ఉంటాం. వందనాలు. మేడం గారికి వందనాలు. చాలా నాళ్ళ నుంచి ఇక్కడ వాటర్ లేక మేము చాలా బాధలు ఇబ్బందులు పడ్డామండి. కానీ మంచి గురించి కిందకి వెళ్ళిపోయే వాళ్ళమండి, చాలా దూరం వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళమండి. మొన్న మేడం గారు వచ్చి ఇదంతా కూడా పరిచయం చేసి మాకందరికీ కూడా మాకు ఏది కావాలన్నది కూడా అడిగి మరీ మా బాధలు ఏదో కూడా తెలుసుకొని వెంటనే మాకు కుళాయి వేయించారండి. మేడం గారికి వందనాలు. మరి ఇంకా కుళాయి కూడా వెంటనే వేయించారండి. చాలా మాకు మరి మేలే చేశారండి అమ్మగారు. శ్రీ సాయి కూరగాయల వర్తక సంఘం నుంచి ఎప్పటి నుంచో మార్కెట్ స్థాపించి ఒక 60 సంవత్సరాల నుంచి కూడా మాకు ఒక సమస్య మాత్రం అలాగా ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ చిన్న సమస్య మాత్రం మాకు అలా కొరతగా ఉండిపోయింది. మొన్న శనివారం నాడు మేడం గారు ఏదో ఒక వినియోగదారునిగా అలా మార్కెట్ చూద్దామని చెప్పేసి అని అలాగా ఒక్కొక్క షాప్కి పరిచయం చేసుకుంటూ వెళ్ళి ఎలా వచ్చారు. వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇలా మా దేవస్థానానికి దర్శనార్థం వచ్చి మీకు ఏదైనా సమస్య ఉందంటే మేడం గారు మాకు ఎప్పటి నుంచో కూడా సంఘం స్థాపించి ఒక మార్కెట్ స్థాపించి ఒక 60 సంవత్సరాల నుంచి కూడా ఒక 2 కోరికలు మాత్రం ఉండిపోయి అది మాత్రం ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు తీరట్లేదని చెప్పేసి మేడం గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత మేడం గారు ఒకటే మాట, ఏం కావాలి మీకంటే మాకు ఇక్కడ డ్రైనేజీ వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైనేజీ సదుపాయం లేదు. అలాగే మేడం గారు ఎండాకాలం అండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కొన్ని మంచిలు కూడా బుక్కుడు మంచిలు లేకుండా అయిపోయిందని చెప్పేసి మా మార్కెట్ కంటే ఇదేంటి ఇన్నాళ్ళు బట్టి మీ మార్కెట్ మంచిలు కనీసం తాగునీరు లేకుండా మీరు ఎలా చేస్తారు ఇంతకాలం వ్యాపారం అని చెప్పేసి అంటే అలాగే చిన్న బాటిల్తో తెచ్చుకొని ఆ బోర్ది తెచ్చుకొని అలాగా జీవనం కొనసాగిందని చెప్పేసి మా వర్తకులందరూ సాయి కాయగూర వర్తక సంఘం వర్తకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేడం గారు దీన్ని వెంటనే స్పందించి మున్సిపాల్ యొక్క ప్రతినిధుల యొక్క దృష్టికి తీసుకెళ్ళి ఆ కమిషనర్ గారితో శానిటరీ వాళ్ళతో మాట్లాడి ఎమర్జెన్సీగా నాకు ఇక్కడ వీళ్ళకి ఎక్కడెక్కడో సమస్య ఉందో ట్యాపులు ఎమర్జెన్సీగా వెంటనే వేసి ఇవ్వాలని చెప్పేసి అక్కడ గుడి దగ్గర ఒక ట్యాపు, ఇలాగే ఇక్కడ ఇటు సైడ్కి ఒక ట్యాపు, అలాగే డ్రైనేజ్ సదుపాయం కూడా చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆవిడ మాట ఇచ్చిన వెంటనే తక్షణమే మరుసటి రోజే పళ్ళు మొదలుపెట్టి వెంటనే ఈవేళ గట్టిగా అయితే 2 డేస్లోనే మాకు వెంటనే వాటర్ సదుపాయం కలిగించి ఎప్పటి నుంచో మాకు తీరలేని కోరికని తీర్చారు. మేడం గారికి మా సాయి కూరగాయల వర్తక సంఘం ఎన్నడూ రుణపడి ఉంటుంది. ఇలాంటి మేడం గారు సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా సాయి కాయగూర వర్తక సంఘం నుంచి మా అందరి తరపు నుంచి కూడా సంఘం నుంచి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొన్నటి శనివారం రోజు మన తుని
గౌరవ శాసనసభ్యురాలు యనమల దివ్యమ్మ గారు ఆకస్మికంగా వెజిటబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్ సందర్శించి ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఉన్న శానిటరీ సమస్యలు చెప్పి ఉన్నారు. వాటితో పాటు ఇక్కడ కూరగాయల వర్తక సంఘం వారు ఈ కాయగూరలు, తోటకూర అవి అమ్మే మహిళలు కూడా ఇక్కడ వాటర్కి చాలా ఇబ్బందిగా ఉందండి. ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం. ఆ సమస్య కొద్దిగా తీర్చానని చెప్పారు. త్వరగా వెంటనే ఈ 2 కనెక్షన్లు వేయవలసిందిగా మమ్మల్ని ఆదేశించున్నారు ఎమ్మెల్యే మేడం గారు. వారి ఆదేశానుసారం మేమన్నా యుద్ధ ప్రాతిపదిక మీద 2 ట్యాప్ కనెక్షన్లు కూరగాయల వర్తక సంఘం వాళ్ళు ఎక్కడ చూపించారో అక్కడ 2 ట్యాప్లు వేయడం జరిగింది.